అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి పలు ప్రైవేట్ కాలేజెస్. ఫోర్జరీ సంతకంతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సృష్టించాయి. హైడ్రా పేరుతో తయారు చేసిన నకిలీ ఎన్ఓసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై 8 కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాల తయారీపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసుపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సుష్మిత లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సుష్మిత, ఎస్గ్రేసి మామూలుగా మనము నగరంలో చూసుకుంటే హై రైజ్ బిల్డింగ్స్ దాదాపు కూడా చూస్తే ఫైర్ సేఫ్టీ అధికారులు ఇస్తూ ఉంటారు. ఏదైతే దానికి సంబంధించి నాన్ హై రైజ్ బిల్డింగ్స్ అలాగే కాలేజెస్ ఉంటాయో హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా హైడ్రా పెట్టడంతో కూడా ప్రతి ఒక్క కాలేజీలకి నాన్ హై రైజ్ బిల్డింగ్స్కి హైడ్రా అధికారులు ఇప్పుడు ఎన్ఓసీ సర్టిఫికేట్ ఫైర్కి సంబంధించి కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కూడా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. హైందవి కాలేజ్ అయితే ఒక కాలేజ్ ఉంది బర్కత్పురాలో, ఆ కాలేజ్ బర్కర్ సంబంధించి కూడా ఎన్ఓసీ ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎన్ఓసీ కూడా అనుమానం రావడంతో ఒక వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని హైడ్రా అధికారులు పరిశీలించగా పూర్తిగా దాదాపు కూడా చూసుకుంటే నగరంలో 8 కాలేజీలు కూడా ఫేక్ ఎన్ఓసీ వాళ్ళు సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా చూసుకుంటే మనం మెహదీపట్నంలో ఒక కాలేజీ వద్ద ఉన్నాము. ఈ కాలేజీ ప్రియాంక జూనియర్ గర్ల్స్ కాలేజ్. సో ఈ కాలేజీతో సహా మరో 7 కాలేజీలు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా విద్యాశాఖ అధికారులకి హైడ్రా అధికారులు లేఖలు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏవైతే ఫోర్జరీ చేసి సంతకాలు సృష్టించి పెట్టారో ఆ కాలేజీలకు సంబంధించి కూడా అఫిలియేషన్ అలాగే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయాలంటూ కూడా విద్యాశాఖ అధికారులకి ఇచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా ఇది ఏప్రిల్ సమయం నుంచి కూడా దీని గురించి తరోగా కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అయితే తరోగా చెక్ చేస్తున్న సమయంలో ఒక హైందవి కాలేజ్ బయటపడగా చాలా వరకు కాలేజీలు చెక్ చేసేందుకు 76 ఎన్ఓసీలు కూడా తెప్పించినట్టు కూడా తెలిసింది. అన్ని కాలేజీలకు సంబంధించి ఏదైతే హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్స్లో ఉన్న కాలేజీల నుంచి కూడా 76 ఎన్ఓసీలు ఫైర్ సేఫ్టీకి సంబంధించి తెప్పించగా అందులో 8 కాలేజీలు ఫేక్ అలాగే ఫోర్జరీ సంతకం చేసినట్టుగా కూడా అయితే హైడ్రా అధికారులు గుర్తించారు. హైడ్రా అధికారులు లేక్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే విద్యాశాఖ అధికారులకు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కూడా ఈ కాలేజీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా డీటెయిల్స్ అన్నింటినీ కూడా పంపించడంతో ఈ పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఈ ఏదైతే ఎన్ఓసీ వాళ్ళు సమర్పించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందో దానికి పూర్తి అఫిలియేషన్ అలాగే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయాలని కూడా తెలిపారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో కేసు కూడా బయటకు వచ్చింది. ఏదైతే మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి ఉన్నారో నాగిరెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నాగిరెడ్డి సంతకంతో ఇప్పుడు కొత్తగా మరో ఫైర్ డీజీ రావడంతో కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా హైడ్రా నుంచి 8 కాలేజీలు, మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకంతో మరో 8 కాలేజీలు, మొత్తం 16 కాలేజీలు కూడా ఫోర్జరీ సంతకాన్ని వాళ్ళు ఇచ్చేసి ఎన్ఓసీ సర్టిఫికేట్ని కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఈ ఎన్ఓసీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఎవరిచ్చారు, ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం హైడ్రాకి సంబంధించి కూడా లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ సుష్మిత. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.